హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఫ్రెండ్స్, ఈ బీజీఎం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి లవ్ బీజీఎం అనమాట. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! అలాంటి బర్త్‌డే వీడియో అనేది మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. ప్రో వర్షన్ అనమాట. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. తర్వాత వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో, ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇందులో మీరు చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సింగిల్ స్వీట్ అండ్ షార్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది కదా! దాన్ని ఇట్లా ఎంటర్ చేసుకోండి. టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌పై క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ ఫాంట్ కూడా ఎలా యాడ్ చేయాలి అని చెప్తాను. సో, ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ డేట్ అనేది మార్చుకుంటున్నా. సో, మీ డేట్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత మంత్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూస్తుంటారు కదా! సో, ఇట్లా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీరు ఇదే ఫాంట్‌ని మీరు యాడ్ చేసుకోవాలంటే డబుల్ ఏ ఫాంట్ పై క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్ దానిపై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. సో, ఒకసారి నేను ఏదో ఒక ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్నవన్నీ ఫాంట్స్ అనమాట. సో, ఒకసారి నేను సెలెక్ట్ ఆల్ చేసి ఇక్కడ సెలెక్ట్ పై క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా! ఫాంట్ అన్నీ ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఓకే పై క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ ఫాంట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేస్తే ఆల్‌మోస్ట్ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత ప్రతి ఒక్క టెక్స్ట్‌లో కూడా మీ పేరుతో సహా మీరు ఏమైనా రీప్లేస్ చేయాలనుకుంటున్నారో అలానే ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది. అలానే ఎడిటింగ్ అనేది చేసుకొని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ మీ ఫోటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోవాలి. ఫోటోపై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. సో, ఒకసారి నేను ఏదో ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఆ ఫోటోనే కాకుండా ఇంకా సంథింగ్ వేరే ఫోటో. హ్మ్. ఓకే. ఈ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకుంటున్నా. చూసారు కదా! ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. తర్వాత దీనికి ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అవుతుందనమాట. తర్వాత ఎఫెక్ట్ ఇట్లా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. వీడియో అనేది చిన్నది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. వీడియో లెంత్ అయిపోతుంది. సో, స్టార్టింగ్‌లోకొచ్చేసి ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.